హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఇంగ్లీష్ లిటరేచర్ క్లాసులో మనం లిటరరీ టర్మ్స్ అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి మరో రెండు లిటరరీ టర్మ్స్ని ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అవేంటంటే ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ, రెండోది ఎపిక్. నంబర్ 1 ఈజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నంబర్ 2 ఈజ్ ఎపిక్. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటో చెప్తాను వినండి. ముందు మనము ఒక విషయాన్ని కానీ, ఒక సంఘటనను కానీ, ఒక వ్యక్తిని కానీ ఏ దృష్టితో చూస్తున్నామో దానినే పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అని అంటాం. అండర్స్టాండ్? ఒక సంఘటనను కానీ, ఒక వ్యక్తిని కానీ మనం ఏ దృష్టితో చూస్తున్నామో, ఏ యాంగిల్లో చూస్తున్నామో దాన్నే పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అని అంటాం. ఇక రెండో పాయింట్కి వచ్చినట్లయితే ఎపిక్. ఈ ఎపిక్ అనేది అంటే ఏంటంటే పురాణ గాథ అని అంటారు దీన్ని. అంటే ఎప్పుడో పూర్వీకులు పురాణాలు వ్రాస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఎపిక్స్ అని చెప్పేసి అని అంటాం. సో ఇవాల్టి క్లాసులో మనము ఈ రెండు టాపిక్స్ని క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటో నేను ఒక హింట్ ఇచ్చాను. ఇప్పుడు డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ది యాంగిల్ ఆఫ్ కన్సిడరింగ్ థింగ్స్ని కానీ, షోస్ అస్ ది ఒపీనియన్ ఆర్ ఫీలింగ్స్, తన ఒపీనియన్ చెప్పడానికి లేదా ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ యొక్క మనం అర్థం చేసుకోవడానికి, ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి, ఆ సిచ్యువేషన్ మనం ఏ పర్సెప్షన్లో ఏ దృష్టితో చూడాలి అని చెప్పడానికి మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూని వాడతాం. ఇంకా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ద మోడ్ ఆఫ్ narration that an author employs to let the readers hear and see. రీడర్స్ని డైరెక్ట్ చేయడానికి, రీడర్స్కి సజెషన్స్ ఇవ్వడానికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూని వాడతాం. అంటే క్యారెక్టర్ని మనం ఏ దృష్టితో చూడాలి, ఏ యాంగిల్లో చూడాలి అన్నది మనకు ఆల్రెడీ పోయిట్స్ కానీ, రైటర్స్ కానీ, ఆథర్స్ కానీ, నావలిస్ట్ కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటి లిటరరీ ఫామ్ను ఉపయోగించి మనకు సజెస్ట్ చేయడం జరుగుతుంది, మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ యాంగిల్లో ఆలోచించండి, మీరు ఈ దృష్టితో దీన్ని ఆలోచించండి అని చెప్పి మనకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వాడేటువంటి లిటరరీ టర్మ్నే పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ చూడండి, 2 words ఇచ్చారు, హియర్ అండ్ సీ. వినాలి, దాన్ని చూడాలి. ఏ దృష్టితో వినాలి, ఏ దృష్టితో చూడాలి అన్నదాన్ని క్లియర్ కట్గా మనకు రైటర్స్ ఇండికేట్ చేస్తూ ఉంటారు. దానికోసం వాడబడేటువంటి లిటరరీ ఫామ్నే మనం పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ అనేదాన్ని రైటర్స్, ఆథర్స్, నావలిస్ట్స్ వీళ్ళందరూ కూడా 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో నంబర్ 1 ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు ఫస్ట్ పర్సన్ అంటే ఏంటండి? ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఫస్ట్ పర్సన్ కింద వస్తారు. అంటే ఎగ్జాంపుల్స్ మనం ఏం చూసుకోవచ్చు అంటే,
ఫస్ట్ పర్సన్ అనగానే ఐ లేదా వి. నేను మాట్లాడతాను లేదా మనం మాట్లాడతాం లేదా మేము మాట్లాడతాం. సో ఈ రెండింటిని ఏమంటామండి? ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ దృక్పథంలో చూడాలి. సెకండ్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంగ్లీష్లో సెకండ్ పర్సన్స్ అంటే ఎవరండి? సెకండ్ పర్సన్స్ అంటే ఏంటి? యూ. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అర్థం. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అని అంటాం. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అని అంటాం. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. ఆ థర్డ్ పర్సన్లో వచ్చేటువంటి ఏంటండి మనకు? హీ, షీ, దే. వీటిని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? థర్డ్ పర్సన్స్ అంటాం. సో కాబట్టి వీటిని థర్డ్ పర్సన్స్ అంటాం కాబట్టి వీటిని మనం థర్డ్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం అని చెప్పేసి అని అంటారు. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి. ఫస్ట్ పర్సన్స్ అంటే తెలుసు, సెకండ్ పర్సన్స్ అంటే తెలుసు మీకు, థర్డ్ పర్సన్స్ అంటే కూడా తెలుసు. అంటే ఒక సంఘటనని, ఒక సిచ్యువేషన్ని, ఒక వ్యక్తిని ఏ దృష్టితో అర్థం చేసుకోవాలి అంటే నా దృష్టి వేరు, చూసే వాళ్ళ దృష్టి వేరు, థర్డ్ పర్సన్ వినే వాళ్ళ దృష్టి, చూసే వాళ్ళ దృష్టి వేరుగా ఉంటుంది. కాబట్టి ఒక సిచ్యువేషన్ని 3 యాంగిల్స్లో చూడవచ్చు మనం. ఎన్ని యాంగిల్స్? 3 యాంగిల్స్లో చెప్పచ్చు. నా దృష్టిలో చూస్తే నాకు ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది, మీ దృష్టితో చూస్తే మీకు ఇంకో రకంగా అనిపిస్తూ ఉంటుంది, మూడో వ్యక్తిగా చూసినట్లయితే అతనికి వేరే రకంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా రకరకాల యాంగిల్స్లో చూడటాన్నే ఒక విషయాన్ని, ఒక సంఘటనని, ఒక వ్యక్తిని ఏమంటాం మనం? పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అని అంటాం. అండర్స్టాండ్? ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వాల్వ్ ద యూజ్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ది 2 pronouns. దీంట్లో ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రెండింటిని వాడతాం. ఏముంటుంది ఇక్కడ? ఐదర్ ఆఫ్ ది 2 pronouns అంటే ఒకటి ఐ అన్నా వాడతాం, లేకపోతే ఉయ్ అన్నా వాడతాం. ఫస్ట్ పర్సన్లో సింగులర్ నెంబరు ఐ, ప్లూరల్ నెంబర్ ఉయ్. అంటే నా యాంగిల్లో చూస్తాం లేదా మా యాంగిల్లో చూస్తాం. అదవుతుందా? నా యాంగిల్లో చూడొచ్చు, మా యాంగిల్లో కూడా చూడొచ్చు. కాబట్టి ఐ ఉయ్ అనేటువంటి సెంటెన్సెస్లో వచ్చినట్లయితే దాన్ని ఏమంటారు? ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ గెటింగ్ డ్రౌన్డ్ ద షేమ్ అండ్ డిస్గ్రేస్. దీంట్లో మనం ఇప్పుడు మీనింగ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ అయి ఉంది, ఇక్కడ కూడా అయి ఉంది. సో కాబట్టి ఇది ఇక్కడ ఈ సెంటెన్స్ని ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండదో చూద్దాం. సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటాయి? ఇక్కడ యు అనే మాట వస్తూ ఉంటుంది మనకు. యు అనేది వస్తూ ఉంటుంది, దాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లెట్ us లుక్ ఎట్ ది సెంటెన్స్. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్లో యు ఉందనుకో, యు, యువర్ ఉందనుకో, ఖచ్చితంగా అది సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్టు లేదా రాసినట్టు దాన్ని ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇది చూడండి, కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది మనకు. యూ కెనాట్ క్లియర్లీ డిసర్న్ బిట్వీన్ యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్. సో దీనికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వే మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చూడమన్నాడు? సెకండ్ పర్సన్ ఉందా లేదా? కాబట్టి యూ ఉంది కాబట్టి అది సెకండ్ పర్సన్. సమ్ టైమ్స్ యూ కెనాట్ క్లియర్లీ డిసర్న్
బిట్వీన్ యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్. నువ్వు అని చెప్పేసి అంటున్నాడు, మీరు అని చెప్పేసి అన్నారు, మీరు చేయలేరు అని చెప్పేసి అని అంటున్నాడు. కాబట్టి మీరు అని సంభవిస్తున్నారు. కాబట్టి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే అది మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇది సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజెస్ ప్రొనౌన్స్ లైక్. ప్రొనౌన్స్ ఎలా ఉంటాయండి? హీ, షీ, ఇట్, దే. ఇవి థర్డ్ పర్సన్స్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్. అవి సెంటెన్స్లో వచ్చినట్లయితే వాళ్ళ దృష్టితో మీరు ఆలోచించండి అని చెప్పని అర్థం. సెంటెన్స్ చూద్దాం. స్టివర్డ్ ఎవరండి? ఇట్స్ ఎ నేమ్. దీన్ని ఎలా వెళ్తాం ప్రొనౌన్లోకి మారిస్తే? ఇది నౌను, ఇది ప్రొనౌన్. స్టివర్డ్ అనేది నౌను, పేరు, నేమ్ ఆఫ్ ద పర్సన్. దానికి బదులుగా మనం వాడబడేది ఏంటి? ప్రొనౌన్, హీ అంటాం. ఈజ్ అ ప్రిన్సిపల్డ్ మ్యాన్, ఈజ్ అ ప్రిన్సిపల్డ్ మ్యాన్. హీ యాక్ట్స్ బై ద బుక్, నెవర్ లెట్స్ యూ డిసీవ్ హిమ్ ఈజీలీ. సో ఇక్కడ మనకు ఇంకోటి ఏముంది ఇక్కడ? కాబట్టి ఇక్కడ స్టివర్ట్ ఉంది, తర్వాత హీ అని ఉంది. ఇక్కడ స్టివర్ట్ అంటే హీతో ఈక్వల్గా ప్రొనౌన్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ఏమంటారు? థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మనం 3 రకాలైనటువంటి వ్యూస్ చూసాం. అసలు ఫస్ట్ వ్యూ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి? ఒక బుక్ను కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, ఒక పర్సన్ కానీ మీరు ఏ యాంగిల్లో చూడాలి? 3 యాంగిల్స్లో చూడొచ్చు అని చెప్పేసి అని అంటున్నాడు. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను ఎలా చూస్తాను, మేము ఎలా చూస్తాం, మనం ఎలా చూస్తాం అన్నది ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంట్లో వి అని వస్తాయని చెప్పాను. రెండో వ్యూ ఏంటి? సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎలా చూస్తారు? నువ్వు ఎలా చూస్తావు, మీరు ఎలా చూస్తారు, మీకు ఎలా అర్థమవుతుంది, నీకెలా అర్థమవుతుంది అన్నది సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంట్లో యు, యువర్ అట్లాంటివి ప్రొనౌన్స్ వస్తాయి. ఇక మిగిలింది ఏంటండి? థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, దే. వీళ్ళు ఎలా ఆలోచిస్తారు ఒక సిచ్యువేషన్ని, ఒక సంఘటనని ఎలా వాళ్ళు ఆలోచిస్తారు, ఒక పర్సన్ ఏ రకంగా అర్థం చేసుకుంటారు అన్న విషయాన్నే ఏమంటామంటే థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అంటామని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఎపిక్ అన్నది కూడా ఒక లిటరరీ డివైస్, ఒక లిటరరీ టర్మ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎపిక్ అంటే ఏంటి? నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను, ఇది ఒక పురాణ గాథ, యాన్షియంట్ స్టోరీ. పాత రోజుల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, కింగ్స్, నైట్స్, క్వీన్స్, ప్రిన్సెస్, అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి రాసేటువంటి పద్యాన్ని లేదా పోయమ్ని లేదా సాంగ్ని ఏమంటారు మనం? ఎపిక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, ఎపిక్ అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఎపిక్ గురించి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. An epic is a poem, is a lengthy poem. గుర్తుపెట్టుకోండి, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎపిక్ ఈజ్ అ లెందీ పోయం, చాలా పెద్దగా ఉంటుంది. పురాణ గాథలు, రామాయణం, భాగవతం, భారతం, రైట్, ఇలియడ్, ఇట్లాంటివి పెద్ద పెద్దవి ఉంటాయి. నారేటివ్ వర్క్ ఆఫ్ పోయిట్రీ, పోయిట్లో రాస్తూ ఉంటారు. నారేట్ అంటే ఏంటి? వివరిస్తూ, ప్రతి పాయింట్ని, సంఘటనని కూరుస్తూ, వివరిస్తూ రాస్తూ ఉంటారు. ఇట్స్ అ లాంగ్ పోయం, ఇది ఒక లాంగ్ పోయం కూడా. ఇంకా లెందీ పోయం ఈజ్ ఈక్వల్ టు లాంగ్ పోయం అని అర్థం.
డీటెయిల్ ఎక్స్ట్రాడినరీ ఫీట్స్. ఎక్స్ట్రాడినరీ ఫీట్స్ అంటే ఏంటి? సాహస కృత్యాలు. ఎక్స్ట్రాడినరీ ఫీట్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. తర్వాత అడ్వెంచర్స్ అన్నా కూడా సాహస కృత్యాలే. ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ది డిస్టెంట్ పాస్ట్. ఎప్పుడో జరిగినటువంటి, ఎవరి జీవితాల్లో జరిగినటువంటి గొప్ప సంఘటనలను, సాహసాలను మనకు వివరించడానికి వాడేటువంటి లిటరరీ టర్మ్నే ఏమంటాం మనం? ఎపిక్ అంటామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ద వర్డ్ ఎపిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గ్రీక్ టర్మ్ అనేటువంటి ఇపోస్. గుర్తుపెట్టుకున్నాం, దీని మీద ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది మనకు. ద వర్డ్ ఎపిక్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇపోస్ అన్నటువంటి గ్రీక్ వర్డ్ నుంచి, టర్మ్ నుంచి మనకు రావడం అనేది జరిగింది. విచ్ మీన్స్, ఇపోస్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇట్ మీన్స్ అ స్టోరీ, లేదా ఒక వర్డ్, లేదా ఒక పోయం. 3 మీనింగ్స్ వస్తాయి. సో ఇపోస్ అంటే 3 మీనింగ్లు వస్తాయి. అంటే దీన్ని, ఈ క్వశ్చన్ని 3 టైప్స్ 4 టైప్స్లో అడిగేటువంటి అవకాశం ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఎపిక్ పోయమ్స్ ట్రేస్ బ్యాక్ టు సమ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ హ్యూమన్ సివిలైజేషన్. ఎప్పుడో ఓల్డెస్ట్ యాన్షియంట్ సివిలైజేషన్స్లో, నాగరికతలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, సంఘటనల గురించి ఈ ఎపిక్ డీల్ చేస్తూ ఉంటుంది. దీని సబ్జెక్ట్ ఆ రకంగా ఉంటుంది. కానీ యూరోపియన్ లిటరేచర్లో ఉన్నాయి, ఏషియన్ లిటరేచర్లో కూడా ఇవి ఉన్నాయి. టేక్ ద ఎపిక్ ఆఫ్ గిల్గమేష్, కన్సిడర్డ్ బై సమ్ స్కాలర్స్ టు బి ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రేటెస్ట్ లిటరేచర్ అని చెప్పేసి అంటారు. ఈ గిల్గమేష్ అనేటువంటి ఎపిక్ ఓల్డెస్ట్ ఎపిక్గా మన వాళ్ళు ఇంగ్లీష్ లిటరేచర్లో ట్రీట్ చేస్తూ ఉంటారు. సో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, ద పోయమ్ ఈస్ థాట్ టు హ్యావ్ బీన్ రిటన్ ఇన్ అప్రాక్సిమేట్లీ 2100 బీసీ. 2100లో రాసినట్టుగా మన వాళ్ళందరూ కూడా బిలీవ్ చేస్తూ ఉన్నారు. అండ్ ట్రేసెస్ బ్యాక్ టు యాన్షియంట్ మెసొపటోమియన్. మెసొపటోమియా అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సివిలైజేషన్, నాగరికత అంటారు. ఆ నాగరికత కాలంలో నుంచి దీన్ని ఎపిక్ని వ్రాస్తున్నట్టుగా, అప్పుడు దీన్ని బాగా పాపులర్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ దీని గురించి ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 7, 8, 9 పాయింట్ చూసినట్లయితే, ఇట్ టెల్స్ ఆఫ్ ది యాన్షియంట్ కింగ్. యాన్షియంట్ ఎవరండి? గిల్గమేష్ ఎవరండి? ఈయన కింగ్. ఈ కింగ్ గురించి చెప్తారు. ఏ డిసెండెంట్ ఫ్రమ్ ది గాడ్స్, దేవుడు దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంట ఇతను. హూ ఎంబార్క్స్ ఆన్ ఎ జర్నీ టు డిస్కవర్ ది సీక్రెట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఈయన ఇమ్మోర్టాలిటీ అంటే ఏంటి? మోర్టాలిటీ అంటే చనిపోవడం. ఇమ్మోర్టాలిటీ అంటే ఏంటి? కంటిన్యూస్గా, పర్మనెంట్గా జీవించడం. అసలు జీవితాంతం బ్రతికే ఉండాలి అంటే ఏంటి అన్న విషయాన్ని గురించి ఈయన శోధన చేస్తూ, సెర్చ్ చేస్తూ వచ్చాడంట. కాబట్టి ఆయన చాలా జర్నీ చేసి ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి ఈ ఎపిక్ రాయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఏ ఫార్మల్ వే. ఒక డీసెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది, ఫ్లూయెన్సీ ఉంటుంది. చాలా జాగ్రత్తగా డీసెంట్ లాంగ్వేజ్లో రాస్తారు. 9th పాయింట్ చూసినట్లయితే, కంటైన్స్ థర్డ్ పర్సన్ నేరేషన్ అండ్ అన్ ఆమ్నిసెంట్ నేరేటర్. థర్డ్ పర్సన్ ఎవరో చెప్తున్నట్టుగా, రైట్, వాళ్ళు మనకు వివరిస్తున్నట్టుగా ఆ స్టైల్లో, ఆ బాణిలో, ఆ శైలిలో దీని రచన కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ 10th పాయింట్, 11th పాయింట్, 12th పాయింట్ చూద్దాం.
ఫ్రీక్వెంట్లీ ఇన్వోక్స్ ఎ మ్యూజ్. ఇందులో ఏమవుతున్నానంటే ఇందులో ఉన్నటువంటి ఈ క్యారెక్టరు రైట్ వీళ్ళు ఏం చేస్తారంటే తనకు హెల్ప్ చేయమని తన్ను ఇన్స్పైర్ చేయమని మ్యూజ్ అనేటువంటి ఒక దేవతని వీళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ దేవత ఏం చేస్తుందంటే వీళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటుందన్నమాట. రైటర్స్ని, హీరోస్ని, ఆథర్స్ని. టేక్స్ ప్లేస్ ఇన్ ది ఎరా బియాండ్ ద రేంజ్ ఆఫ్ ఎనీ లివింగ్ మెమరీ. ఒక రకంగా ఏమంటారు, మ్యూజ్ అంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అని చెప్పి అంటారు. అక్కడ నుంచి నాకు శక్తినివ్వండి, బ్రహ్మాండమైనటువంటి రచనలను కొనసాగించడానికి నాకు శక్తినివ్వండి అని చెప్పేసి ఆ మ్యూజ్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. టిపికల్ ఇంక్లూడ్స్ అ జర్నీ అక్రాస్ ఎ వెరైటీ ఆఫ్ సెట్టింగ్స్ అండ్ టెరైన్స్. రకరకాల ప్రాంతాలు, రకరకాల ప్రదేశాలు, రకరకాల సంఘటనలు తిరుగుతూ అన్నిటినీ క్లియర్గా వివరిస్తూ ఒక లాంగ్ జర్నీని దీంట్లో డిస్క్రైబ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం 13, 14, 15 పాయింట్స్కి వెళ్దాం. ఫీచర్స్ ఏ హీరో. దాంట్లో ఖచ్చితంగా ఒక హీరో ఉంటాడు, ఎపిక్ హీరో అంటారు, బిగ్ హీరో. మనకి ఇప్పుడు సూపర్ స్టార్ లాగా, మెగాస్టార్ లాగా అక్కడ ఒక సూపర్ హీరో ఉంటాడు కంపల్సరిగా ఎపిక్లో. విత్ ఇమ్మెన్స్ బ్రేవరీ అండ్ రిజాల్వ్. అంటే ఏంటి ఇమ్మెన్స్ బ్రేవరీ అంటే ఎక్కడ లేని ధైర్య సాహసాలు ఉంటాయి. తర్వాత సమస్యల్ని పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. అదే దాని అర్థం. ఇంక్లూడ్స్ ఆబ్స్టకల్స్. రకరకాల సమస్యలు వస్తాయి. ఆబ్స్టకల్స్ అంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి. దట్ ఆర్ అదర్ వరల్డ్లీ అండ్ ఈవెన్ సూపర్ న్యాచురల్, పిట్టింగ్ ద హీరో అగైనెస్ట్ నియర్లీ ఇన్సర్మౌంటబుల్ ఆర్ట్స్. ఇన్సర్మౌంటబుల్ అంటే తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ, ఆబ్స్టికల్స్ వచ్చినప్పటికీ, పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ సహాయంతో ఈ హీరో సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇలాంటి క్యారెక్టర్స్ ఎపిక్లో ఉంటాయి. లుక్స్ విత్ కన్సర్న్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద సివిలైజేషన్ ఆర్ కల్చర్. ఫ్యూచర్ కల్చర్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ సివిలైజేషన్ ఎలా ఉండాలి, దానికోసం ఎప్పుడు ఈ క్యారెక్టర్, ద హీరో క్యారెక్టర్ ఎప్పుడూ పాటుపడుతూ ఉంటాడు. ఇలాంటి విషయాలు మనకు దేంట్లో ఉంటాయి, ఎపిక్ అనేటువంటి లెందీ లిటరరీ ఫామ్లో ఉంటాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే హోమర్స్ రాసినటువంటి ఇలియడ్. చూడండి ఇక్కడ హోమర్. ఇలియడ్ రాసింది ఎవరండి? ఇలియడ్ అనేది ఒక పురాణ గాథ, లైక్ రామాయణం, భాగవతం, భారతం, పారడైజ్, రైట్. ఆ రకమైనటువంటి కోవకు చెందిందే ఈ ఇలియడ్. ఇది రాసింది ఎవరండి ఇక్కడ? హోమర్. జాత దీని మీద ఒక బిట్ వస్తుంది. అది ఒడిస్సీ కూడా ఆ రకమైనటువంటి రచనే. ఇది కూడా దేనికి ఎందుకు వస్తుంది? హోమర్ రాసినటువంటిది. ఈ రెండు కూడా ఎపిక్స్. ఈ రెండు రాసింది ఎవరయ్యా అంటే హోమర్ అనేటువంటి పోయిట్. బోత్ ఆఫ్ విచ్ డిటైల్ ద ఈవెంట్స్ ఆఫ్ ది ట్రోజాన్ వార్ అండ్ కింగ్ ఒడిస్సీ జర్నీ హోమ్ ఫ్రమ్ ట్రాయ్. అతను హోమ్ టౌన్ నుంచి జర్నీ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తాడండి? ట్రాయ్ అనేటువంటి పట్టణానికి చేరుకుంటూ ఉంటాడు. ఆ చేరుకునేటప్పుడు ఇతను రాసినటువంటి ఇతను చేసేటువంటి సంఘటనలు, ఇతను చేసేటువంటి సాహస కృత్యాలు ఇవన్నీ కూడా ఇందులో రాయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం రెండవ పాయింట్ చూద్దాం. దీస్ వర్ రిటన్ ఇన్ ఎపిక్ గ్రీక్. ఎపిక్ గ్రీక్ అంటే గ్రీక్లో ఎపిక్ ఎలా రాస్తారో అలా రాయటం జరిగింది. అందువల్ల వీటిని ఏమని పిలుస్తారంటే హీరోయిక్
గ్రీక్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హీరో హోమరిక్ గ్రీక్, హోమరిక్ గ్రీక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. థర్డ్ పాయింట్ చూసినట్లయితే మోస్ట్ classists believe that Homer lived sometime between 850 and 650 BC. చాలామంది క్లాసిసిస్ అంటే క్లాసికల్ పోయిట్స్ ఏమని ఊహిస్తున్నారంటే హోమర్ ఆయన ఇన్ బిట్వీన్ 850 650 BCలో ఈయన జీవించి ఉంటాడు, అప్పుడు ఈయన వ్రాసి ఉంటాడని చెప్పేసి చాలామంది ఓల్డ్ పోయిట్స్ ఊహించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్టయితే మహాభారత ఈజ్ అన్ యాన్షియంట్ ఇండియన్ ఎపిక్. ఇండియాకు వచ్చేసరికి మహాభారతం లేదా మహాభారత్ అనేది ఏమవుతుందంటే ఇండియన్ ఎపిక్ అవుతుంది. పురాణ గాథ లేదా ఇతిహాసం అంటారు. ఏమంటారు? ఎపిక్ అంటే ఇతిహాసం లేదా పురాణ గాథ అని చెప్పి అంటారు. The text as we know it appears to date back to 400 BC, but scholars suspect it subject matter is thousands of years older. స్కాలర్స్ ఈ మహాభారత్ టెక్స్ట్ చూసి ఏమన్నారంటే బహుశా ఇది 400 BCలో రాసి ఉంటారని చెప్పేసి అనుకున్నారు. కానీ చాలామంది స్కాలర్స్ ఏమన్నారంటే బహుశా ఇది రాసి 1000 years అయి ఉండొచ్చు అని చెప్పేసి ఊహిస్తూ ఉన్నారు. పర్హాప్స్ డేటింగ్ బ్యాక్ టు ది 8th or 9th centuries BC. బహుశా ఏమై ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నారంటే 8th century కానీ 9th centuryలో కానీ బహుశా ఇది రాసి ఉండొచ్చు అన్నటువంటి ఊహ కూడా మన రైటర్స్లో ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏనియడ్ గుర్తుపెట్టుకోండి. ద ఏనియడ్ ఇట్ ఈస్ అన్ ఎపిక్. అన్ ఎపిక్ పోయం రిటన్ బై లాటిన్లో రాశారు. కానీ దాన్ని రాసింది ఎవరండి? రోమన్ పోయిట్ వర్జిల్. రోమన్ పోయిట్ అయినటువంటి వర్జిల్ దీన్ని రాయడం అనేది జరిగింది. సో వర్జిల్ రాసినటువంటి వర్జిల్ ఏ కంట్రీకి సంబంధించిన వాడు? చూడండి ఇక్కడ రోమన్ కంట్రీకి చెందినవాడు, రోమన్ పోయిట్ అతను. అతను రాసినటువంటి బుక్ ఏంటి? ఇదిగో చూడండి, ఏనియడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. హిస్టోరియన్స్ ప్లేస్ ఇట్స్ రైటింగ్ బిట్వీన్ 29 and 19 BC. హిస్టోరియన్స్ ఏమనుకుంటున్నారు? ఇట్ వాజ్ రిటన్ బిట్వీన్ 29 and 19 BCలో వ్రాయబడి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్టయితే దీని స్టోరీ ఎలా ఉంటుంది, దీని సబ్జెక్ట్ మ్యాటర్ ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనిద్దాం. దీని స్టోరీ, దీని సబ్జెక్ట్ మ్యాటర్ ఎలా ఉండేది? ఇది ఏనియడ్ అనేటువంటి ఎపిక్ యొక్క సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సిమిలర్ టు హోమర్ రాసినటువంటి ఇలియడ్. ఇలియడ్ అనేది ఒక బుక్ అండి, ఇతిహాసం. ఇది కూడా ఇది రాసింది ఎవరు? హోమర్. అండ్ ఒడిసీ కూడా రాసింది ఎవరండి? హోమరే. బట్ ఇట్ కంటైన్స్ క్వశ్చన్ ఓన్లీ అవైలబుల్ టు పోయిట్ హూ రోట్ డౌన్ హిజ్ కంపోజిషన్స్ యాజ్ వర్జిల్ డిడ్. వర్జిల్ ఎలాగైతే రాశాడో హోమర్ కూడా అలానే ఆ రచనలు కొనసాగించాడు. హోమర్ బై కాంట్రాస్ట్ కన్వేడ్ హిజ్ టేల్స్ ఓరల్లీ. చాలా వరకు హోమర్ అనేటువంటి పోయిట్ ఏం చేశాడంటే, రోమన్ పోయిట్, ఈయన ఓరల్గా చెప్పడానికి ట్రై చేశాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. డివైన్ కామెడీ. చూడండి, దీని మీద కూడా మీకు ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డివైన్ కామెడీ అనేది ఇట్ ఈస్ అన్ ఎపిక్. ఇట్స్ ఎ పోయం, ఎపిక్ పోయం రిటన్ బై డాంటే.
చూడండి ఇక్కడ, ఇది రాసింది ఎవరు? డివైన్ కామెడీ రాసింది ఎవరు అని అంటే డాంటే. కంపోజ్డ్ ఓవర్ 12 ఇయర్స్ అయినా రాశాడంట. దీన్ని రాయడానికి ఎంత పట్టింది? దానికి 12 ఇయర్స్ పట్టింది. అండ్ కంప్లీటెడ్ ఇన్ 1320లో ఈయన దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ద పోయం ఇమాజిన్స్ డాంటే ట్రావెలింగ్, డాంటే యొక్క ట్రావెలింగ్ త్రూ హెల్. ఆయన 3 ఏరియాస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాడు. ఒకటి హెల్ అంటే తెలుసు మనకు, నరకం. పర్గేటరీ, అది కూడా దాదాపు సినానిమ్ అలాంటిదే. అండ్ ఫైనల్లీ హెవెన్, అంటే ఈయన హెల్ తిరిగాడు, పర్గేటరీ తిరిగాడు, ఫైనల్గా హెవెన్ కూడా తిరిగాడు. ఈ లాంగ్ జర్నీ ఇన్ సెక్షన్స్ టైటిల్డ్, దీన్ని వాళ్ళ లాంగ్వేజ్లో ఏమేమి పిలుస్తారంటే ఇన్ఫెర్నో, పర్గేషన్ అండ్ ప్యారడైసో. సేమ్ మీనింగ్స్ అవే. ఇది అంటే హెల్ అంటే ఇన్ఫెర్నో, పర్గేటరీ అంటే పర్గేషన్, ప్యారడైసో అంటే హెవెన్. సో ప్యారడైజ్ అంటే ఏంటి? హెవెన్ అర్థం. ప్యారడైజ్ ఈజ్ ఈక్వల్ టు హెవెన్ అని అర్థం. ఓకే, సో ఈ 3 ప్లేసులు రైట్ ప్రయాణిస్తూ తనకు ఉన్నటువంటి అనుభవాలను మొత్తాన్ని రంగరించి ఈ డివైన్ కామెడీ అనేటువంటి దాంట్లో డాంటే గారు రాయటం అనేది జరిగిందని చెప్పేసి మనకు లిటరేచర్ చెప్తూ ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. 270 years ఆఫ్టర్ డాంటే తర్వాత 200 yearsకి ఎడ్మండ్ స్పెన్సర్, చూడండి దీని మీద కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎడ్మండ్ స్పెన్సర్ అనేటువంటి ఒక గ్రేటెస్ట్ పోయిట్. డాంటే వెళ్ళిపోయినటువంటి 270 years తర్వాత డాంటే వచ్చాడు, ఎడ్మండ్ స్పెన్సర్ వచ్చాడు. డాంటే చనిపోయిన తర్వాత 270 years తర్వాత ఎవరు వచ్చారు? ఎడ్మండ్ స్పెన్సర్ రావడం అనేది జరిగింది. ఆయన ఒక బుక్ పబ్లిష్ చేశాడు. ఆ బుక్ పేరేంటి? ఇది కూడా ఎపికే, ద ఫెయిరీ క్వీన్. ఏంటది? ఫెయిరీ క్వీన్. రాసింది ఎవరండి ఇక్కడ? డాంటే కాదు, ఎడ్మండ్ స్పెన్సర్ అని ఆయన రాయటం జరిగింది. లైక్ మెనీ ఎపిక్ పోయమ్స్ ఇట్ బిగిన్స్ విత్ ఇన్వొకేషన్ ఆఫ్ ద మ్యూజ్. నేను చెప్పాను, ఎపిక్లో తనకు సహాయం కోసం, తన రచనలు ఎఫెక్టివ్గా కొనసాగించడం కోసం ఒక మ్యూజ్ అనేటువంటి దేవతని వాళ్ళు వేడుకుంటూ ఉంటారు, ఇన్వైట్ చేస్తూ ఆహ్వానిస్తూ ఉంటారు. ఈయన కూడా అట్లానే అదే టెక్నిక్ని వాడుకున్నాడు. ఇది ఒక టెక్నిక్ అనమాట. ఎపిక్ రాసేటప్పుడు ఒక ఇన్వైటింగ్ మ్యూజ్ అంటే ఇన్వైటింగ్ సూపర్ న్యాచురల్ పవర్ని ఇన్వైట్ చేయటం అనేది ఒక టెక్నిక్ అనమాట. ఆ టెక్నిక్ను స్పెన్సర్ కూడా వాడుకున్నాడు. చూడండి, ఇట్స్ ఎ టెక్నిక్ పాపులర్ ఇన్ ఎపిక్ పోయమ్స్ ఇన్ విచ్ ద పోయిట్ ఆస్క్స్ ద మ్యూజ్ ఫర్ హెల్ప్ అండ్ ఇన్స్పిరేషన్ టు ఫినిష్ ది పోయమ్. ఒక్కోసారి పోయిట్స్, రైటర్స్ ఆ ఎపిక్ని ఫినిష్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాంటప్పుడు ఇన్విటేషను ఎవరికి పంపుతారు? మ్యూజిక్ పంపుతారు. అంటే ఏంటంటే హెల్ప్ చేయమని ప్రార్థిస్తారు, హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు, హెల్ప్ చేయమని ఆహ్వానిస్తారు. ఆ సూపర్ నేచర్ ఎలిమెంట్ ఎప్పుడైతే శక్తిని ఇస్తుందో ఆటోమేటిక్గా ఈయన మళ్ళీ ఆగిపోయినటువంటి లేదా మధ్యలో ఉన్నటువంటి ఇన్ఎఫెక్టివ్గా ఉన్నటువంటి ఆ రైటింగ్ స్కిల్ మళ్ళీ డెవలప్ అయ్యి ఆ ఎపిక్ని కంప్లీట్ చేయటం జరుగుతుందన్నమాట. దానికోసమే దీన్ని ఒక టెక్నిక్గా ఎపిక్లో వాడుతూ ఉంటారు. ఆ టెక్నిక్ పేరు ఏంటండి? చూడండి, దీని మీద కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇన్వొకేషన్ ఆఫ్ ది మ్యూజ్. ఇన్వొకేషన్ ఆఫ్ ది మ్యూజ్, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇంకొక ఆయన రాశాడు, గ్రేటెస్ట్ పోయిట్ ఇంగ్లీష్ లిటరేచర్లో జాన్ మిల్టన్ అనేటువంటి ఒక పోయిట్ ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి బుక్ రాశాడు. అంటే ఆ బుక్ అనేది అదే ఎపిక్. అది ఎప్పుడు పబ్లిష్ అయింది? 1667లో పబ్లిష్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా బిట్స్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు టెల్స్ ది బిబ్లికల్ టేల్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్.
ఈ పారడైజ్ లాస్ట్ అనేది దేని గురించి చెప్తుంది? బైబిల్కి సంబంధించినటువంటి బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అనేటువంటి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఆడామ్ అండ్ ఈవ్. ఈ 2 క్యారెక్టర్స్ గురించి, తర్వాత ద ఫాల్ ఆఫ్ ఏంజల్ సాటాన్ లేదా సైతాన్ అని చెప్పేటువంటి గాడ్కి ఎగనెస్ట్గా ఒక దేవదూత ఉంటుంది. స్వర్గాన్ని నుంచి అతన్ని బయటికి పంపించేస్తాడు యెహోవా అన్నటువంటి దేవుడు. అండ్ దైర్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్, అక్కడి నుంచి గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని చెప్పేసి ఆడామ్కి ఈవ్కి వీళ్ళిద్దరికీ యెహోవా అన్నటువంటి గాడ్ ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రదేశంలో వీళ్ళిద్దరూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎవరు? ఆడామ్ అండ్ ఈవ్. అక్కడికి మధ్యలో శాటన్ స్వర్గం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ చేరుదామని చెప్పి ఆలోచిస్తే అప్పుడు ఈ దేవుడు వీళ్ళ కోసం క్రియేట్ చేయబడేటువంటి ఈడెన్ అన్నటువంటి తోటలోకి వచ్చేస్తుంది. చూడండి, గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటారు. ఈ గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఎవరెవరు ఉంటారండి? ఎవరెవరు? ఆడామ్ అండ్ ఈవ్ వీళ్ళిద్దరూ ఉంటారు. వీళ్ళిద్దరిని టెంప్ట్ చేయడం కోసం, వీళ్ళిద్దరిని వశపరచుకోవడం కోసం దేవుడి మీద పగతో ఇక్కడ చేరుకునేది సాటాన్. సో ఈ రకమైనటువంటి సిస్టమ్ మొత్తాన్ని చక్కగా నేరేటివ్ స్టైల్లో రాసుకుంటూ వస్తాడు. అక్కడి నుంచి ఏం జరిగింది? ఈ పారడైజ్ లాస్ట్లో ఈ స్టోరీలో ఏముంటుందంటే, భగవంతుడు వీళ్ళని సృష్టించిన తర్వాత పలాని చెట్టుకున్నటువంటి ఫ్రూట్ తినొద్దు, మిగతా అన్ని ఫ్రూట్స్ మీరు తినొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరికి చెప్పినట్లుగా మనం చదువుతూ ఉంటాం. కానీ శాటాన్ వచ్చి ఈవ్ని టెంప్ట్ చేసి ఆ ఫ్రూట్ని భగవంతుడు ఏమైతే తినొద్దన్నాడో ఫర్బిడెన్ ఫ్రూట్ అంటారు, ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ని ఈవ్ తినేలాగా చేస్తాడు. దాంతో వీళ్ళు ముగ్గురు పాపం చేసినట్టుగా లెక్క. దాంతో దేవుడి కోపం వచ్చి ఈ ముగ్గురిని కూడా గార్డెన్ ఆఫ్ ఈడెన్ నుంచి బయటికి పంపించేస్తాడు. ఈ సంఘటనల మొత్తాన్ని వన్ బై వన్ ఆఫ్టర్ ది అదర్ క్లియర్ కట్గా మనకు నేరేటింగ్ స్టైల్లో ఈ ఎపిక్లో రాయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే లిటరరీ ఫామ్ అనేది ఏం వాడతాం మనం? బ్లాంక్ వర్స్ అంటే ఏంటి? లిటరరీ ఫామ్. ఈ లిటరరీ ఫామ్లో ఈ ఎపిక్ని మొత్తాన్ని కూడా రాయటం అనేది జరుగుతూ ఉంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఇప్పుడు దాకా చెప్పుకుంటామంటే మనం టాపిక్స్లో లేదా కాంటెంట్లో మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం కోసం, మన లిసనింగ్ స్కిల్ని టెస్ట్ చేసుకోవడం కోసం, మళ్ళీ మన ఎబిలిటీ ఆఫ్ రిమెంబరెన్స్ మెమరీని టెస్ట్ చేయడం కోసం మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ మనం చూద్దాం. హూ రోట్ పారడైజ్ లాస్ట్? పారడైజ్ లాస్ట్ అనేటువంటి బుక్ ఎవరు రాశారు? ఎపిక్ ఎవరు రాశారు? మనకు డైరెక్ట్గా విన్నట్లయితే, చదివినట్లయితే, మెమరీ పవర్ బాగున్నట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరు రాశారు? స్పెన్సర్ రాశాడా? స్పెన్సర్ రాలే. స్పెన్సర్ రాసింది ఏంటంటే ఫెయిరీ క్వీన్. స్పెన్సర్ రాసింది ఫెయిరీ క్వీన్. కీట్స్ అసలు దీనికి కీట్స్కి సంబంధం. ఈయన వర్డ్స్ ఎపిక్స్ రాయడు, ఈయన వర్డ్స్ సానెట్స్ అవి రాసుకుంటూ ఉంటాడు. తర్వాత జాన్ మిల్టన్, ఎస్ ఖచ్చితంగా ఈయనే. జాన్ మిల్టన్ అనేటువంటి ఆయన పారడైజ్ లాస్ట్ అనేది బుక్ ఎపిక్ రాయడం జరిగింది. షేక్స్పియర్ అనేది పారడైజ్ లాస్ట్ కానీ పారడైజ్ రీగెయిన్ కానీ ఆ బుక్స్ జోలికి ఆయన వెళ్ళలేదు. సో కాబట్టి ఇది కూడా కాదు. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అక్కడ మనకు? సి అవుతుంది, జాన్ మిల్టన్. ఈయన మోస్ట్ పాపులర్ బుక్స్ 2 రాశాడు, గుర్తుపెట్టుకోండి. పారడైజ్ లాస్ట్, పారడైజ్ రీగెయిన్డ్ అన్న 2 బుక్స్ రాస్తారు. 2 కూడా ఎపిక్సే. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వద్దాం. ఫెయిరీ క్వీన్ వాజ్ రిటన్ బై, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఫెయిరీ క్వీన్ అనేది ఒక ఎపిక్. ఇది ఎవరు రాశారు అంటే ఇప్పుడే చెప్పాను నేను, స్పెన్సర్ రాశాడు అని చెప్పేసి అన్నాను. ఎడ్మండ్ స్పెన్సర్ అనేటువంటి ఆయన రాయడం అనేది జరిగింది. వర్డ్స్వర్త్ అగైన్ నేచర్ పోయిటీనా. అలెగ్జాండర్ పోప్ అని ఆయన ఏం రాశాడు? ద రేప్ ఆఫ్ ది లాక్ అన్నటువంటిది రాశాడు.
ఆ తర్వాత జాన్ కీట్స్ వర్డ్స్ సానెట్స్ రాస్తాడు కాబట్టి ఈయన కూడా కాదు. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ద ఇలియడ్ అండ్ ద ఒడిస్సీ వర్ రిటన్ బై. ఇలియడ్ అనేటువంటిది చెప్పుకున్నాం మనం, ఒడిస్సీ అనేది చెప్పుకున్నాం. ఈ రెండు కూడా ఎపిక్స్ని అంటాం. ఈ ఎపిక్స్ని రాసింది ఎవరు అని చెప్పి ఈ క్వశ్చన్లో అడుగుతూ ఉన్నాడు. ఇలియడ్ అండ్ ఒడిస్సీ ఎవరు రాశారండి? ఇది కీట్సా? కాదు. షేక్స్పియరా? కానే కాదు. వర్జిలా? హోమరా? ఖచ్చితంగా హోమర్ అయ్యాడు. సో కాబట్టి ఆప్షన్ ఏ అన్నప్పుడు ఇది ఈయన రోమన్ పోయిట్, ఈయన గ్రీక్ పోయిట్. సో కాబట్టి గ్రీక్ పోయిట్స్ రాశారు కాబట్టి ద ఇలియడ్ అండ్ ద ఒడిస్సీ అనేవి ఖచ్చితంగా రోమరే రాశాడు. ఈయన రాసింది ఏనియడ్, గుర్తుపెట్టుకోండి, ఆ బిట్ కూడా వస్తుంది. సో కాబట్టి రైట్ ఆప్షన్ ఈస్ ఏ. ఇదిగో చూడండి కిందనే ఉంది, ద ఏనియడ్ ఈజ్ రిటన్ బై సమ్వన్. ఎవరు? వర్జిలు. రాసింది ఎవరు? ఎర్జిలు. కానీ దీన్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. లాస్ట్ రివర్స్ ఇంజనీరింగ్. లిరికా? కాదు. బ్యాలెడా? కాదు. బ్యాలెడ్ అంటే మీకు తెలుసు. సానెటా? కాదు. 14 లైన్స్ కాదు. లెందీ పోయం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. లెందీ పోయం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అది ఎపిక్కే అవుతుంది. సో ఆప్షన్ ఈస్ ఏ. నౌ వి విల్ లుక్ ఎట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం మనం. హూ రోట్ ది డివైన్ కామెడీని రాసింది ఎవరు? అది కూడా ఎపిక్కే. అది రాసింది ఎవరు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. డాంటెనా? వర్జిలా? హోమరా? మిల్టనా? మిల్టన్ రాసిందండి ప్యారడైజ్ లాస్ట్. వర్జిన్ రాసిందండి ఏనియడ్. హోమర్ రాసిందండి ఒడిస్సీ, ఇలియడ్. ఇంకా మిగిలింది ఎవరండి? డివైన్ కామెడీ రాసింది ఎవరు? డాంటే. సో దిస్ ఇస్ ది రైట్ ఆప్షన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ గెటింగ్ డ్రౌన్డ్ విత్ ద షేమ్ అండ్ డిస్గ్రేస్. ఈ సెంటెన్స్ దేనికి ఎగ్జాంపుల్? ఏ పాయింట్ ఆఫ్ వ్యూకి? పిఓవి అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని ఏమన్నా మనం షార్ట్కట్లో పిఓవి అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ అంటే ఏం చూడాలి? సెంటెన్స్లో ఎలాంటి ప్రొనౌన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఐ ఉంది. సో ఖచ్చితంగా ఇది ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో ఏ రైట్ ఆప్షన్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నన్ కాదు, థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కాదు. సో ఆన్సర్ ఈస్ ఏ, ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నౌ వి విల్ లుక్ ఎట్ సెవెంత్ సెంటెన్స్. Sometimes you cannot clearly discern between anger and frustration. ఈ సెంటెన్స్ దేనికి ఎగ్జాంపుల్ అండి? మనం ఆల్రెడీ కంటెంట్లో డిస్కస్ చేసాం. యూ అనే మాట ఉంది ఇక్కడ. సో యూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమంటా? యూ ఉంటే సెకండ్ పర్సన్. ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ సింపుల్. యూ అంటే సెకండ్ పర్సన్. సో కాబట్టి సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఇది. కాబట్టి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, సెకండ్ ఇది. సో ఇది రైట్ ఆప్షన్ కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్, థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్, నన్ ఈజ్ రాంగ్. ఎయిత్ వన్ చూద్దాం. స్టివర్ట్ ఈజ్ ఎ ప్రిన్సిపల్డ్ మ్యాన్. హీ యాక్ట్స్ బై ద బుక్ అండ్ నెవర్ లెట్స్ యూ డిసీవ్ హిమ్ ఈజీలీ. ఇక్కడ 2 సార్లు రిపీట్ అయింది. ఒకటి స్టివర్ట్ అంటే హీ కింద వస్తుంది మనకు, దాన్ని అందుకని మళ్ళీ ఇక్కడ హీ పెట్టాం. రైట్, అతని గురించి, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో గురించి చెప్తూ ఉన్నాం. సో కాబట్టి ఖచ్చితంగా థర్డ్ పర్సన్స్ వాడినప్పుడు అవి థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందని చెప్పేసి చెప్తాం. సో థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఉందని ఇక్కడ ఆప్షన్స్లో సి. కాబట్టి సి ఇస్ ది రైట్ ఆన్సర్. సి ఎప్పుడైతే రైట్ అవుతుందో ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా రాంగ్ ఆన్సర్లు అవుతాయి. నౌ వీ విల్ లుక్ ఎట్ నెక్స్ట్ sentences. Dash is the mode of narration that an author employs to let the readers hear and see. Dash is the mode of narration that an author employs to let the readers
హియర్ అండ్ సీ వాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ స్టోరీ ఆర్ పోయం ఆర్ ఎస్సే. ఒక స్టోరీలో కానీ, పోయంలో కానీ, ఎస్సేలో కానీ ఏం జరుగుతుందో చూడండి, మీరు ఎలా అర్థం చేసుకోవాలో చూడండి అనే విషయాన్ని చర్చించేదాన్ని ఏమంటారు? ఏమంటారు చెప్పండి? ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మిగిలిందండి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అదనమాట. ఈ క్యారెక్టర్ని ఇలా అర్థం చేసుకోండి, ఈ సిచ్యువేషన్ ఇలా అర్థం చేసుకోండి అని మీకు హింట్స్ ఇచ్చేది ఎవరు? రైటర్. రైటర్ ఏం వాడతాడు? పాయింట్ ఆఫ్ వ్యూ వాడతాడు. సో పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకు అవుతుంది, ఏ. నౌ లెట్ us come to the last question. The word epic అనేటువంటి వర్డ్ కమ్స్ ఫ్రమ్ ది యాన్షియంట్ గ్రీక్ టర్మ్ నుంచి వచ్చింది. ఏంటది గ్రీక్ టర్ము? ఇపోస్ నుంచి ఎపిక్ అనేటువంటి వర్డ్ రావడం అనేది జరిగింది. ఇది దీని నుంచి వచ్చింది, ఈ వర్డ్ దాని నుంచి వచ్చింది. అది ఏ లాంగ్వేజ్లో ఉంది? గ్రీక్ లాంగ్వేజ్లో ఉంది. సో విచ్ మీన్స్ ఇపోస్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. క్వశ్చన్ అదనమాట. ఏ లాంగ్వేజ్ వచ్చిందో అడగలేదు, కానీ దాని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ద మీనింగ్ ఏంటి మనం ఆల్రెడీ కంటెంట్లో చూసాం. ఇపోస్ అంటే పోయమా, కామెడీనా, ట్రాజడీనా, సానెటా. సానెటా ఎక్కడి నుంచి వచ్చింది? సొనెటో అనేటువంటి వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ రైట్ సాంగ్ అని అర్థం. కామెడీ అంటే ఏంటండి? కామెడీ ఇది కానే కాదు, ఇది సీరియస్ సబ్జెక్ట్. ఇది మనం చెప్పుకున్నటువంటి ఎపిక్ అనేది ఒక సీరియస్ సబ్జెక్ట్. తర్వాత ట్రాజడీ కానే కాదు. ట్రాజడీ ఎలా ఉంటాయి? సీరియస్గా ఉంటాయి, ఏడుపులు పెడబొబ్బులు మనకు వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి, కాబట్టి అది కూడా కాదు. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి? మాకు లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ ఏంటండి? పోయం. ఇట్స్ ఎ లెందీ పోయం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? లెందీ పోయం అని చెప్పేసి అనుకున్నాం, లేదా సాంగ్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో లెందీ పోయం ఇన్ లిటరేచర్, లెందీ సాంగ్ ఇన్ లిటరేచర్ ఈజ్ కాల్డ్ ఎపిక్.